ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు మాజీ మంత్రులు శ్రీ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. పోతిరెడ్డి పాడుతో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తమ నీళ్లను తరలించుకుపోతుందని ఆరోపించారు శ్రీనివాస్ గౌడ్. ఆల్మట్టి 5 మీటర్లు ఎత్తు పెరిగితే పాలమూరు ఎడారిగా మారడం ఖాయమన్నారు. ఇంత జరుగుతున్నా రేవంత్ సర్కార్కు ఏమాత్రం చీమ కుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. అన్ని పార్టీలు సమైక్యంగా ఉండి కొట్లాడితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని అన్నారు. పాలమూరు జిల్లాకు వలసల జిల్లా అని పేరు తెచ్చిన కాంగ్రెస్ మళ్లీ అదే పరిపాలన కొనసాగిస్తుందన్నారు మాజీ మంత్రి సి లక్ష్మారెడ్డి. రేవంత్ రెడ్డి 22 నెలలు అధికారంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నది 16 నెలలే ఉన్నారని, మిగతా 6 నెలలు ఢిల్లీలోనే ఉన్నారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో పాలమూరు ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేదన్నారు. యూరియా కొరతతో అన్నదాతలు పంటలు ఎండిపోయాయని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, త్వరలోనే కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. సంబంధించినటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఆల్మట్టి డ్యామ్ పెంపు అనేది. మన బతుకుదెరువే వ్యవసాయం. వ్యవసాయం లేకపోతే మన బతికేలేదు. ఇక్కడ ఏం లేవు, పెద్ద ఇండస్ట్రీస్ లేవు, వేరే ఏం లేదు. మన అందరం బతికే దాని మీద. ఇప్పటికే పోతిరేడుపాడు పొక్క పెట్టి అనేక అక్రమంగా నీళ్ళు తీసుకుపోతున్నారు. మన వర్షాకాలం ఎండాకాలం నాడు మొత్తం ఎండిపోయింది కృష్ణా వాటర్ తేల్చకముందే, పంపకాలు కాకముందే, ట్రిబ్యునల్ తీర్పులు ఇంకా రాకముందే ఇలా ఎక్కటోళ్ళు అక్కడ నీళ్ళు తీసుకపోతే మనం పాలమూరు ఎట్లా బతకాలి? మహబూబ్నగర్లో బతుకుదాలన్నా వద్దా? ఇన్ని ప్రాజెక్టులు కట్టిన తర్వాత నీళ్ళు రాకపోతే ఈ నీళ్ళని ఎట్లా నింపాలి? దానికి అందరము పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మహబూబ్నగర్ జిల్లా అంటేనే ఈ కాంగ్రెస్ తెలుగుదేశం 50 ఏళ్ళ 60 ఏళ్ళ పాలనలో మహబూబ్నగర్ జిల్లాకు గొప్ప పేరు తెచ్చిండ్రు. వలసల జిల్లా అని మా ప్రాజెక్టులకు పేరు తెచ్చిండ్రు, పెండింగ్ ప్రాజెక్టులని. మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులు అంతా గతంలో ఏమి అంతా ప్రెస్ మీడియాలో మాట్లాడాలి, ఎవరు మాట్లాడినా పెండింగ్ ప్రాజెక్టు మాట్లాడేవాళ్ళు. వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా అని పేరు తెచ్చిండ్రు. మహబూబ్నగర్ జిల్లా మళ్ళీ వలసల జిల్లాగా మారి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. సమయానికి రైతు బంధు లేదు, చనిపోతే రైతు బీమా లేదు. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా యూరియా కొరత చూస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలు ఎక్కడ కూడా యూరియా కొరత లేదు, రైతులకు ఏ సమస్య లేదు. మరి దౌర్భాగ్యం, కనీసం యూరియా కూడా అందించలేని దౌర్భాగ్య పరిస్థితులు ప్రభుత్వం ఉంది. ఇక 16 నెలల మరి ఆయన ఏం చేస్తుండో, ఏమవుతున్నది, అసలు అంత అయోమయం పరిస్థితి అంతా.